బంగారం ధరలు బాగానే పెరగబోతున్నాయట. ఇప్పటికే తులం బంగారం రేటు 1,00,000 మీదికి పోయిందట. అగో ఆషాఢ మాసంలోనన్నా రేటు పడిపోతే లగ్గం వరకన్నా 2 తులాలు ఎక్కువ కొందామని అనుకుంటే ఇప్పుడు ఎంత పెరిగిందంటారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడుండ్రి. బంగారం రేటు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎటకారం లెక్కనే ఉన్నది కదా. కామన్ పబ్లిక్ తులం బంగారం కొనుడు కూడా మస్తు తిప్పలే ఉన్నది. ఆషాఢ మాసంలో అగ్గువైతుంది అనుకున్న బంగారం రేటు దినంకింత బాగానే పెరుగుతున్నదట. 3 దినాల బట్టి దినంకింత పెరుగుకుంటా ఇవాళ ₹1,00,000 మీదికేగా వాకిందట. ఇట్లా బంగారం రేట్లు పెరుగుతున్న కొద్దీ లగ్గాలు పెట్టుకున్న వాళ్ళు మస్తుగానే తిప్పలు పడుతుండ్రు కదా. 5-6 ఏళ్ళ కింది దాకా 60,000కు తులం వచ్చే బంగారం ఇవాళ ₹1,00,000 వస్తలేదాయే. దినం కాయ కష్టం చేసుకునే కామన్ పబ్లిక్ ఇప్పుడు బంగారం కొనుక్కోవాలనే ఆశ కోరిక లెక్కనే ఉండిపోయేటట్టున్నది కదా. పేద పబ్లిక్ బిడ్డల పెళ్లిలు చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది కావచ్చు. ప్రధాని మోదీ సారు మరి మొన్నటిదాకా దేశంలో 24 క్యారెట్ల బంగారంలో 12 క్యారెట్ల పసిడిని పట్టుకొస్తాం, తక్కువ రేట్లకు బంగారం అందేటట్టు ప్లాన్ చేస్తురని అన్నారు. మరి ఆ ముచ్చట నిజమే అయితే మీరు మొదలు పేదోనికి బంగారం అందేటట్లు ప్లాన్ చేస్తే మంచిగుంటుంది అంటుండ్రు ముచ్చటిన్నోళ్ళు.